హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదండి. సాంబార్ వడ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆంధ్ర వాళ్ళకి సాంబార్ ఇడ్లీ అన్న సాంబార్ వడ అన్న చాలా ఇష్టం అయితే ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆర్డర్ చేసేవి ఇవే ఉంటాయి. సో అలాంటి సాంబార్ వడని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సరే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ని తీసుకుని ఒక బౌల్తో కందిపప్పును అయితే వేసుకుంటున్నాను. దీనిని 2 or 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 1.5 కప్పు వరకు వాటర్ని అయితే వేసుకున్నానండి. తర్వాత కుక్కర్ మూతని క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 4 or 5 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్కి తగ్గట్టుగా చింతపండుని అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని అయితే నానబెట్టుకున్నాను. కుక్కర్ కూల్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూసుకుంటే పప్పు అనేది ఈ విధంగా ఉడికిందండి. దీనిని స్మాషర్ తో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఇంకా మెత్తగా అయితే అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేది వేసుకుని ఒకసారి కలుపుకున్నట్లయితే ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అంతా ఈక్వల్ గా కలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలిసిపోయిన తర్వాత నేను వేరొక దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అయితే టిఫిన్ లోకి చేసుకునే దాంట్లోకి ఏ విధమైన వెజ్జెస్ పెద్దగా యాడ్ చేయరు, కానీ నాకు ఇలా ఉంటే ఇష్టం అండి. అందుకే నా దగ్గర ఉన్న వెజ్జెస్ అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నాను. తెల్లదుంప, వంకాయ, బెండకాయ, అలానే గుమ్మడికాయ ఇలాంటివన్నీ యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, మొత్తం కూరగాయలన్నీ వేసుకుంటున్నాను. దీంతో పాటుగా చిన్న అల్లం ముక్క అనేది వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో వెజ్జెస్ అన్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. దీనిలోకి కొద్దిగా పసుపు అలానే సాల్ట్ కూడా వేసుకున్నానండి. ముందైతే బెండకాయలు వేసుకోలేదు. ఒక పొంగు వచ్చిన తర్వాత బెండకాయలను అయితే వేసుకుంటున్నాను. ముందే వేసుకున్నట్లయితే గనక ఎక్కువగా ఉడికిపోయి అవి విడిపోతాయండి. సో అలా అంటే బాగోదు కదా. సో అందుకనే కొంచెం సేపు అయిన తర్వాత అయితే బెండకాయలను యాడ్ చేసుకున్నాను. ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకుని అయితే వేసుకున్నాను. అలానే సాంబార్కి తగ్గట్టుగా సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి, లేదంటే సాంబార్ పొడి అనేది ఉండలు పట్టేస్తుంది. దీనిని ఒక 20 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని పక్కకైతే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను. దీనిలోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలానే 4 వరకు ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువనైతే వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదండి. సో ఇప్పుడు దీనిని మరిగించి పెట్టుకున్న సాంబార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వడలు అయితే వేసేసుకుందాము. దీనికోసం ముందుగానే ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత రుబ్బి పెట్టుకున్న వడల పిండితో గారెలను అయితే వేసుకుంటున్నాను. ఇలా సాంబార్ వడ చేసుకునేటప్పుడు మనం వడల కోసం రుబ్బుకునే పిండి కొంచెం పలుచగా అయితే ఉండాలండి. మరీ ఎక్కువ గట్టిగా ఉన్నట్లయితే సాంబార్ అనేది పీల్చుకోదు. సో అందుకని చెప్పేసి కొంచెం సాఫ్ట్గా ఉన్నట్లయితే బాగుంటుంది. మన గారెలు అనేవి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడైతే వీటిని తీసేసుకుని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు వేడి వేడి సాంబార్ని వడల్లోకి వేసుకుని ఆస్వాదిస్తూ తిన్నట్లయితే ఆ టేస్ట్ అనేది చెప్పనవసరం ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ కాంబినేషన్ మీకు కూడా నచ్చిందా? అలా అయితే నా వీడియోకి ఒక లైక్, కామెంట్, షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.